వెల్కమ్ టు టెక్ షైతు. ఆదిలాబాద్ నగరానికి రెక్కలొచ్చాయి. త్వరలోనే మనము ఆదిలాబాద్ నగరం నుండి ఏరోప్లేన్స్ ఎగరటము చూస్తాము. మనం ఈ వీడియోలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా రోజురోజుకి విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా పలు కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని నిర్మిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని ప్లాన్ చేయాలని ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం కేవలం హైదరాబాద్ నగరంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని మాత్రమే సివిల్ ఆపరేషన్స్‌కి ఉపయోగిస్తున్నారు. సో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. అవి వచ్చేసి వరంగల్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని ప్లాన్ చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే వరంగల్ నగరంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయటానికి పలు అనుమతులైతే వచ్చేశాయి. సో, ప్రస్తుతం వచ్చేసి ఆదిలాబాద్‌కి సంబంధించి ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయటం కోసము దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లెటర్‌ని రాశారు. దానికి కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైలో వాళ్ళు తెలియజేసిన దాని ప్రకారము ఈ ఆదిలాబాద్ నగరంలో ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వము సుముఖంగా ఉందని ప్రాథమికంగా తెలియజేశారు. ఆదిలాబాద్‌లో ఇప్పుడు కొత్తగా ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. గతంలోనే ఆదిలాబాద్ నగరంలో ఒక ఎయిర్ ఫీల్డ్ ఏరోడ్రోమ్ అనేది ఉంది. అంటే తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు పరిపాలిస్తున్న సమయంలోనే ఇక్కడ ఒక ఎయిర్ ఫీల్డ్ ఏరోడ్రోమ్‌ని ఏర్పాటు చేశారు. ఆ ఎయిర్ ఫీల్డ్‌ని యుద్ధ విమానాలు దిగటానికి, పార్క్ చేయటానికి, ఆయిల్‌ని నింపుకోవటం కోసం ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. నిజాములు తెలంగాణని పరిపాలిస్తున్న సమయంలో. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎయిర్‌పోర్ట్‌ని వాడటము తగ్గిపోయింది. దీన్ని ఎయిర్ ఫీల్డ్ అంటారు. సో, ఎయిర్ ఫీల్డ్‌ని వాడటము క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. కానీ అప్పుడప్పుడు ఈ యుద్ధ విమానాలు ఇక్కడికి ల్యాండ్ అవుతూ ఉండేయి. ఆ తర్వాత అది కూడా తగ్గిపోయి కేవలం అప్పుడప్పుడు కొన్ని హెలికాప్టర్స్ మాత్రమే ఇక్కడికొచ్చి ల్యాండ్ అవ్వటం జరుగుతూ ఉంది. అంటే దీన్ని ప్రెజెంట్ యాక్టివ్‌గా వాడటం లేదు. ఈ ఆదిలాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఈ ఎయిర్ ఫీల్డ్‌ని. సో, తెలంగాణ ప్రభుత్వం ఈ ఎయిర్ ఫీల్డ్ ప్రాంతంలోనే ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఈ ఎయిర్ ఫీల్డ్‌లో భాగంగా ఇక్కడ 362 ఎకరాల ల్యాండ్ అందుబాటులో అయితే ఉంది. సో, దీన్ని ఉపయోగించుకొని ఇక్కడే ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. సో, ఈ ఎయిర్ ఫీల్డ్‌ని ఆదిలాబాద్‌లో 1930 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో, ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వము లెటర్‌ని రాసింది. ప్రెజెంట్ ఈ ఎయిర్ ఫీల్డ్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లెటర్‌ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా పరిశీలించి వాళ్ళు కూడా ఇక్కడ సివిల్ ఆపరేషన్స్ అంటే పాసెంజర్స్ కోసము ఏరోప్లేన్స్ నడపటానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. అంటే అక్కడ కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేస్తే దానికి మేము కూడా అంగీకారం తెలుపుతాము అని స్ ఇన్ ప్రిన్సిపల్‌గా తెలియజేశారు. అంటే ప్రాథమికంగా తెలియచేశారు. దానికి అవసరమైన భూసేకరణ కూడా చేయాలి అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని కోరారు. మరియు భవిష్యత్తులో ఒక ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని కూడా ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తెలియజేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. కన్సల్టేషన్ విత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్విసేజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎట్ ఎ లొకేషన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రెజెంట్ ఉన్న లొకేషన్‌లో ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నామని తెలియజేశారు. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ కన్సిడర్డ్ ద రిక్వెస్ట్ అండ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్. అంటే ప్రాథమికంగా అగ్రీ చేశారు. ద ప్రపోజల్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ అంటే పాసెంజర్స్ కోసం ఏరోప్లేన్స్ నడపటానికి సో వాళ్ళు ప్రాథమికంగా అంగీకారము తెలిపారు ఫ్రమ్ ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్. అంటే ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఫీల్డ్ నుంచి సో నడపటానికి అంగీకారము తెలియజేశారు ప్రాథమికంగా. సో అండ్ సజెస్టెడ్ దట్ ఎయిర్ ఫీల్డ్ కుడ్ బి డెవలప్డ్ యాజ్ ఎ జాయింట్ యూజర్ ఫర్ ఎయిర్ ఫీల్డ్ విత్ ఏఐ అంటే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి జాయింట్‌గా దీన్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ల్యాండ్‌ని అక్వైర్ చేయాలని ఈ సివిల్ టెర్మినల్‌ని ఏర్పాటు చేయటం కోసము అని తెలియజేశారు. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే దీన్ని సివిల్ ఆపరేషన్స్ కోసం ఉపయోగించుకోవటానికి అంగీకారం తెలిపారు. సో, ఇంకా దీన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేయవలసి ఉంటుంది. సో, ప్రెజెంట్ 300 ఎకరాల ల్యాండ్ ఉంది. అప్రాక్సిమేట్‌గా 360 ఎకరాలు ఉంది. సో, ఈ ల్యాండ్ సరిపోతుందంటే అంటే సివిల్ ఆపరేషన్స్ కోసం ఫ్లైట్స్‌ని నడపటానికి. కానీ భవిష్యత్తులో ఈ ట్రైనింగ్ సెంటర్స్‌ని వీటిని ఏర్పాటు చేయాలంటే మాత్రం ఇంకా మరికొంత ల్యాండ్ అవసరమని అంటున్నారు. సో, గతంలోనే దీనికి సంబంధించి సర్వేలు జరిగాయి. వాటి ప్రకారము 1500 ఏకర్స్ ల్యాండ్ అవసరమవుతుందని అంచనా వేశారు.
అప్పట్లోనే అంటే నిజాముల్ టైంలోనే ఇక్కడ దాదాపుగా ఒక 1 కిలోమీటర్ పొడవైన రన్‌వేని ఏర్పాటు చేశారంట. సో, మనం ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్‌లోకి వెళ్తే మనకి కనిపిస్తుంది కూడా అంటే రన్‌వే కనిపించట్లేదు కానీ ప్రెజెంట్ ఆ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి. సో, ఇదంతా అప్పట్లో ఉపయోగించిన ఎయిర్ ఫీల్డ్ ప్రాంతం ఇదే. 360 ఎకరాలు అప్రాక్సిమేట్‌గా. సో, ఈ ప్రాంతంలోనే కొత్త ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేయటం వల్ల ఈ ఆదిలాబాదే కాకుండా ఇటు చుట్టుపక్కల మహారాష్ట్ర స్టేట్‌లో ఉన్న ప్రాంతాల ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్‌పోర్ట్ ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి అంటే ఇతర ప్రాంతాలంటే నేను ఇమ్మీడియేట్‌గా ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ని నడుపుతారనను. కానీ ఆదిలాబాద్ నుండి ఇటు హైదరాబాద్ నగరానికి కానివ్వండి, అదేవిధంగా వరంగల్‌లో కూడా ఎయిర్‌పోర్ట్ రాబోతుంది గదా! వరంగల్‌కి ఇటు సైడ్ పూణే, అటు నాగ్‌పూర్‌లో ఎయిర్‌పోర్ట్ ఉంటే సో ఇలాంటి ప్రాంతాలకి నడపొచ్చు మొదట్లో. సో భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇంక అప్పుడు గల్ఫ్ ప్రాంతాలకు కూడా ఏరోప్లేన్స్ నడపొచ్చు ఈ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి. సో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించడము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంది. ప్లస్ ఇదంతా కొంచెం వెనకబడిన ప్రాంతము. సో ఈ ప్రాంతము డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆదిలాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు. సో ఈ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.